అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్కి సాదర స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మీ ముందుకు వస్తున్నటువంటి ఆణిముత్యం అదే సినిమా మదన కామరాజు కథ. మదన కామరాజు కథ అనేది ఒక మంచి జానపద చిత్రం. ఇది అందులో ఒక పాట ఉంది, చాలా హైలైట్ అనమాట. ఆ పాట ఆ రోజుల్లో ఆ పాట కోసమే చాలామంది సినిమాకి వెళ్ళేవారని చెప్పి అనుకునేవారు. ఆ పాట ఏమిటంటే, నీలి మేఘమాలవో నీలాల తారవో, అంటే నీలి మేఘమాలవో నీలాల తారవో అంటే అంటే క్షమించాలి, గాత్ర సౌలభ్యం అని చెప్పి నేను అంత అందంగా పాడలేకపోతున్నాను. కానీ పాట మాత్రం చాలా అద్భుతమైనటువంటి పాట ఇది. 1962లో సూపర్ హిట్ సాంగ్గా నిలబడింది ఈ పాట. ఈ జానపద చిత్రాన్ని జానపద బ్రహ్మ అంటే అందరికీ తెలిసిన ఆయనే విఠలాచారి గారు. ఆయన దర్శకత్వంలో చాలా అపురూపంగా తెరకెక్కింది ఈ సినిమా. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది, ఆయన చాలా సినిమాలు చేశారు, కానీ ఈ సినిమా ఎందుకనో ఆయనకి బాగా నచ్చిందని అంటారు. ఈ సినిమాలో చాలా ట్విస్టులు ఉన్నాయి, మంచి మంచి సన్నివేశాలు అవి ఉన్నాయి. ఇక ఈ వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం సినిమా కథలోకి వెళ్ళిపోదామా మరి. ఇక సినిమా కథలోకి వెళ్తే, ఆ దేశపు యువరాజు పేరు మదన కామరాజు. అతని ప్రాణ స్నేహితుడు మంత్రి కుమారుడు అయినటువంటి శృతకీర్తి అనమాట. ఎన్ని కష్టానష్టాలు వచ్చినప్పటికీ కూడా వారి స్నేహం ఎంతో అపురూపంగా ఉంటుంది. ఉన్నట్టుండి మదన కామరాజుకి జీవితంలో ఒక పెద్ద తుఫాను సంభవిస్తుంది. చెయ్యని తప్పుకు మహారాజు తన కొడుకని కూడా చూడకుండా యువరాజుకి శిరచ్ఛేదం విధిస్తాడు. శిక్ష అమలు జరిగే సమయంలో తన మిత్రుడు మదన కామరాజు అంటే ఆయన స్నేహితుడు శృతకీర్తి అని చెప్పాం కదా, శృతకీర్తి రక్షించి అతన్ని తప్పిస్తాడు. ఇద్దరు దేశం విడిచి వెళ్ళిపోతారనమాట. ఆ తర్వాత ఊహించని మార్పులు జరుగుతాయి. అనూహ్యమైన మార్పులు, అనూఖ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. చివరిలో కథ సుఖాంతం అవుతుందన్నమాట. అయితే ఈ సినిమా ఆ రోజుల్లో చాలా అద్భుతంగా వచ్చింది. ఎందుకంటే అంటే మామూలుగానే ఇది జానపద చిత్రం అయినప్పటికీ కూడా ఇందులో కాంతారావు, అలాగే రాజశ్రీ, హరనాథ్ వాళ్ళు అంతా నటించారు. చాలా మంచి సినిమా ఇది ఆ రోజులో. ఈ పాట అయితే చాలా అద్భుతంగా ఉందన్నమాట. చాలా సినిమాకి హైలైట్ అనమాట. కేవలం ఈ పాట చూడటం కోసమే చాలామంది వచ్చేవారు ఆ రోజుల్లో. కేవలం సినిమా విషయం ఎలా ఉన్నా అద్భుతమైనటువంటి, అందులోనూ హరనాథ్ చాలా బాగా నటించాడు ఇందులోనూ. ఆయన యొక్క హావభావాలు, అంటే హరనాథ్ చాలా మంచి నటుడు. ఆయన మంచి సినిమాలు ఉన్నాయి, 100 రోజుల సినిమాలు కూడా ఉన్నాయి ఆయన. అన్నీ చాలా మంచి సినిమాలు ఉన్నాయి ఆయన్ని కూడా. అంటే కాలక్రమేణా ఆయన హీరోగా రావడం లేదు, తర్వాత స్వర్గస్థులు అయ్యారు. ఆయన కూడా చాలా మంచి నటుడు అనమాట. ఇక ఈ పాటను పాడినవారేమో పిబి శ్రీనివాస్ గారు చాలా అద్భుతంగా గానం చేశారు ఈ పాటని. పిబి శ్రీనివాస్ గారి గురించి చెప్పాలంటే ఇంకా ఆయన ఈ తరం వారికి బహుశా తెలియకపోవచ్చు, కానీ ఆ రోజుల్లో ఆయన మధురమైనటువంటి గాత్రంతో ఎన్నో అజరామరమైనటువంటి గీతాలు ఆయన పాడారు. అలాగే ఈ పాటను రాసిన వారు జి కృష్ణమూర్తి గారు. చాలా అద్భుతంగా ఈ పాట రాశారు. అయితే వారి ఫోటో లభ్యం కాలేదు, అంచేత వేయలేకపోయాం. ఇక సంగీతం విషయానికి వస్తే, రాజన్ నాగేంద్ర గారి సోదరులు ఈ పాటను బాణీలు కట్టారు. ఈ సోదరులు ఆ రోజుల్లో కంపోజ్ చేసిన ప్రతి పాట హైలైట్ అయ్యేవి. మనిషి హృదయానికి సేదను తీర్చేది రాగరంజని లాంటి కంపోజ్ చేయబడ్డ ఒక పాట మాత్రమే.
అలాంటి పాటలు ఎన్నో రాజన్ నాగేంద్ర వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి పాటలు రాశారు. వారు తెలుగువారే అయినప్పటికీ కూడా తమిళం, మలయాళం, కన్నడంలో ఎన్నో పాటలు మనకి రాసి అందించారు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి పాటలు, అందులో విశేషాలు, సంగీతం గురించి అన్నీ చెప్పగలను. నమస్తే, సెలవు.